హలో వెల్కమ్ టు సిద్ధు క్రియేషన్స్. ఈ వీడియోలో పూసా కుచ్చు సింపుల్గా ఎలా వేయాలో చూద్దాము. దానికి కావాల్సింది 8 లేయర్స్ సిల్క్ థ్రెడ్ ఇలా లాక్ వేసుకొని తీసుకోవాలి. తర్వాత 10 నెంబర్ నీడిల్ తీసుకోవాలి. 10 నెంబర్ నీడిల్ ఒకటి జిగ్జాగ్ వేసినది శారీ కొంగు వైపు వేపించుకొని పెట్టుకోవాలి. దాన్ని ఇట్లా పట్టుకొని కింది వైపు నుంచి దారంని పెట్టుకొని నీడిల్తో 2 లాక్స్ వేసుకోవాలి. 2 లాక్స్ వేసుకున్న తర్వాత దానికి పూసలు ఎలా యాడ్ చేయాలో చూద్దాము. నేను థంబ్నెయిల్లో పెట్టినట్లుగా ఆ డిజైన్ ఫస్ట్ పూసలు ఏ విధంగా ఎక్కించుకోవాలో చూద్దాము. ఇలా ఇక్కడ హోల్స్ ఉంటాయి. వీటికి ఈ హోల్స్ మధ్యలో నుంచి నీడిల్ని గుచ్చి తీసుకోవాలి. ఇలా హోల్స్ తీసుకొని ఇప్పుడు నేను చూపించే డిజైను మీకు థంబ్నెయిల్లో పెట్టాను కదండి, ఆ డిజైను ఫస్ట్ ఆ డిజైన్ చూసి తర్వాత మిగతా పూసలు ఎలా ఎక్కించుకోవాలో అవి చూద్దాము. ఇలా అన్ని 3 ఒకేసారి ఇలా నీడిల్కి ఎక్కించుకొని ఆ సూది మొనకు దారంని ఇలా తగిలించుకోవాలి. తగిలించుకున్న తర్వాత ఆ మొన సహాయంతో ఈ దారంని ఇలా పైకి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత నీడిల్ మొనకు ఇలా వేసుకొని ఇట్లా లాగాలి. అప్పుడు బీడ్ లాగ్ పడిపోతుంది. ఇక్కడ వెనకాల చూడండి, ఇలా బీడ్ లాగ్ అంటారు దీన్ని. బీడ్ లాగ్ పడిపోయిన తర్వాత ఇలా శారీకి ఎక్కడికైతే వస్తుందో అక్కడి దాకా ఇలా పట్టుకొని నీడిల్ని అక్కడి దాకా గుచ్చి దారంని తీసుకొని మళ్ళీ అదే హోల్ నుంచి బయటికి వచ్చి ఇలా లాక్ వేసుకోవాలి. తర్వాత ఇంకా కుచ్చు వేసుకోవడానికి అనేసి చేంజ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 మీకు ఇష్టం ఎన్నైతే 6 చైన్లు వేసుకుంటారా, 7 చైన్లు డిస్టెన్స్ బట్టి మనకి దగ్గర కుచ్చులు కావాలనుకున్న వాళ్ళైతే దగ్గర చైన్స్ 5 కానీ 6 కానీ వేసుకోండి. నార్మల్ డిస్టెన్స్ అయితే కన్నా 8 చైన్స్ వస్తాయి, అవి వేసుకుంటే సరిపోతుంది. 8 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలానే నార్మల్గా లాక్ వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ అలానే పూసలు ఇంకొక పూస అలానే ఎక్కించుకున్న తర్వాత 2 ఇలా నీడిల్కి ఎక్కించుకొని తర్వాత ఈ దారంని నీడిల్ సహాయంతో ఇలా లాక్కొని పూసల మధ్య నుంచి పైకి లాక్కొని బీడ్ లాగ్ అనేది నిదానంగా చూడండి. స్కిప్ చేయకోకుండా వీడియోను చూస్తే గిన మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మీరు వీడియోని చూడకోకుండా అక్కడక్కడ స్కిప్ చేస్తూ చూశారనుకోండి, నేను చెప్పే పాయింట్స్ అనేవి మీకు అర్థం కావు. కాబట్టి స్కిప్ చేయకోకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇలా 5 కానీ 6 కానీ 8 కానీ ఇలా చైన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకొని తర్వాత ఇంకొకటి ఇది చూసారు కదండి, ఇదొక డిజైన్. లీఫ్ మధ్యలో అటు ఇటు ముత్యాలు, మధ్యలో లీఫ్, ఇదొక డిజైన్. 2 ముత్యాలు తర్వాత ఇంకొక డిజైన్ చూద్దాం. అంటే బీడ్స్లో రకాలు ఉంటాయి. ఇట్లా చూడండి, ఇది రోజ్ ఫ్లవర్, ఇవి నార్మల్ గోల్డ్ పూస. అలా డిజైన్ ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్. అలా సింగిల్ పూస అయినా వేసుకోవచ్చు, ఏవైనా సింగిల్ అయినా కానీ డబల్ పూస అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. కాబట్టి ఇది ఇలా ఏ పూసకైనా కానీ మిడిల్లో హోల్ ఉంటుంది. ఆ హోల్కి నీడిల్ని తీసుకొని తర్వాత ఆ దారంని నీడిల్ పైన ఇలా వేసుకొని బీడ్ లాగ్ అనేది ఇలా వేయాలి. అప్పుడు బీడ్ వెనకాల చూడండి, ఇట్లా దారం అనేది లాగా పడిపోతుంది. లాక్ వేసిన తర్వాత ఆ బీడ్ అనేది ఎక్కడి దాకా వస్తుందో అక్కడి వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని 2 వేళ్ళ మధ్యలో శారీని పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడే మనకు ఎక్కడి దాకా నీడిలు అందుతుందో అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి అక్కడి దాకా పట్టుకొని లాక్ వేసిన తర్వాత ఇలా చైన్స్ వేసుకోవాలి. చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ లాక్ వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకుంటూ వెళ్ళాలి. లాక్ వేసిన తర్వాత మళ్ళీ ఇలానే పైకి ఈ దారం అనేది ఇలా పైకి లాగిన తర్వాత ఇంకో రకం బీడ్ వేస్తాను చూడండి. ఇది రోజ్ బీడ్. ఈ రోజ్ బీడ్కి కింద వైపున హోల్ ఉంటుంది.
కింద వైపు నుంచి హోల్ ఉంటుంది. అక్కడ నుంచి అది కూడా అలానే తీసుకొని ఇలా దారంని సూది సహాయంతో తీసుకొని పైకి బీడ్ లాక్ అనేది, ఏ పూసకైనా సరే బీడ్ లాక్ అనేది మర్చిపోకుండా మీరు వేసుకోవాలి. అలా వేయనట్లయితే అవి జారిపోతూ నీడిల్కి అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి బీట్ లాక్ వేసిన తర్వాతనే లాక్ వేయాలి. లాక్ వేసిన తర్వాతనే చైన్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఇవి ఏవి వినకోకుండా మాకు వచ్చు కదా అనేసి స్టార్టింగ్లో ఒకటి చూసేసి అలా వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి మిస్ కాకుండా మొత్తం వీడియోని చూడండి. ఇలా వేసుకుంటూ చైన్స్ అనేవి ప్రాక్టీస్ చేశారు కదా లాస్ట్ వీడియోస్లో. మన వీడియోస్లో డబుల్ క్రోషా, త్రిబుల్ క్రోషా అండ్ చైన్ స్టిచ్ ఈ 3 కలిపి 2 వీడియోస్ ఉన్నాయి. నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను, కావాలంటే ఎవరైనా చూడండి. ఆ వీడియోస్ చూడకోకుంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్, అట్లా మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ అనేది మీరు వేసుకోవచ్చు. ఈ డిజైన్లు శారీ మొత్తం వేసుకుంటే దీనికి ప్లేసెస్ని బట్టి ఛార్జ్ చేస్తారు. కొన్ని చోట్ల 250, కొన్ని చోట్ల 300 అట్లా తీసుకుంటూ ఉంటారు. మీ ఇష్టం, మీ ప్లేసెస్ని బట్టి మీరు ఛార్జ్ చేయొచ్చు. ఇలానే మొత్తం శారీకి మొత్తం చూడండి రకరకాలు వేశాను. ఇది ఒక రకం, ఇది ఒక రకం, ఇది ఒక రకం బీడ్, ఇది రోజ్ బీడ్, ఇది నార్మల్ పూస. ఇలానే ఇంకొక రకం, ఇలా రింగు ప్లస్ బీడ్, ఇలా రింగు ప్లస్ బీడ్ అయినా పెట్టుకొని వేసుకోవచ్చు. ఇలా సిలిండర్లు ఉంటాయి, సిలిండర్లు, ఇలా ఏ బీడ్ అయినా కానీ ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం శారీ మొత్తం ఇలానే వేసుకుంటూ వెళ్తే ఈ డిజైన్కి ఏదైనా కానీ ఒకటే డిజైన్ని మీరు సెలెక్ట్ చేసుకొని శారీ మొత్తం వేసుకోండి. దానికి డబ్బులు అయితే 300 to 250 లోపు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.